మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అని ఒకటి ఉంది. ఆ పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారము మనకి ఎలా ఉండబోతుంది మన జాతకం అనేటటువంటిది డెఫినెట్గా మనకు తెలిసిపోతుంది. బలిష్టమైనటువంటి శరీరము, తొడ మీద పుట్టుమచ్చ ఉంటే బలిష్టమైనటువంటి శరీరము, తర్వాత కామాసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకి కనుక ఎడమవైపు పుట్టుమచ్చ, ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళకి అదృష్టంగా పరిగణించబడుతుంది. మగవాళ్ళకి కుడి తొడ మీద కనుక పుట్టుమచ్చ ఉంటే వాళ్ళకి చాలా అదృష్టంగా మనం చెప్పుకుంటాం. అలాగే రివర్స్ అయిందనుకోండి, ఆడవాళ్ళ కుడివైపు, మగవాళ్ళకి ఎడమవైపు కొంచెం దురదృష్టకరంగా మనం చెప్పుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాప్పుడు ఏమవుతుందండి, ఈ బలిష్టమైనటువంటి శరీరం ఉన్నప్పటికీ కూడా కాస్త అనారోగ్యమైనటువంటి లక్షణాలు మనకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సక్రమమైనటువంటి కామము అనేటటువంటిది అక్రమం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అసలే కాలం మంచి కాలం కాదు. లివ్ ఇన్ రిలేషన్స్, తర్వాత ఈ యొక్క ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోవడము, వీటి కారణంగా కొన్ని ఈ యొక్క జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డేటింగ్ యాప్స్లు రావడము ఇవన్నీ కూడా, సో ఇవన్నీ మనం నెగిటివ్గా చూడకుండా లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద పర్సన్, బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ చూడాలి. కాబట్టి ఎడం వైపు ఉల్టాగా వచ్చిందనుకోండి, మనం జాగ్రత్త పడాలి అలాంటి వ్యవహారాల్లోకి వెళ్లకుండా. అంతేగాని మనం ఇలా చెప్పారేంటి, అలా చెప్పారేంటి అని శాస్త్రాన్ని అడగడం కాదు. అదేవిధంగా లింగం మీద పుట్టుమచ్చ, లింగం మీద ఒక పుట్టుమచ్చ ఉంటుందా, 2 ఉంటాయా, 3 ఉంటాయా, 4 ఉంటాయా, 5 ఉంటాయా, దీన్ని బట్టి నీ కామశక్తి అనేటటువంటిది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. లింగం మీద పుట్టుమచ్చ ఉంటే ఏంటండి, కామశక్తి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమిటండి అనర్థాలంటే, మీకు రావాల్సినటువంటి ఉద్యోగాల మీద మనసు ఉండదు. ఉద్యోగాలు చేసే చోట ఉద్యోగాలు లేకుండా చిన్నతనం నుంచి కూడా మీరు ఈ యొక్క డిసిప్లిన్కి తప్పి ప్రేమ వ్యవహారాలంటూ టైం వేస్ట్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఈ పుట్టుమచ్చలు ఎక్కువగా ఉండడం వల్ల అతి సెక్స్ అనేటటువంటిది ఎక్కువ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకి పురాణంలో విచిత్ర వీర్యుడు అనేటటువంటి వాడు భీష్ముడు తమ్ముడు అతను. మరి అతను అతిగా కామశక్తి ఎక్కువగా చేయడం వల్ల క్షయవ్యాధితో 7 సంవత్సరాలకే పెళ్ళైన తర్వాత పోయాడు. కాబట్టి టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు. కామం అనేటటువంటిది ఎక్కువ కంట్రోల్లో ఉండాలి, అది అసాధ్యము. కాబట్టి దీన్ని మనం సాధ్యమయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత ఎక్కువ పుట్టుమచ్చలు లింగం పైన, మర్మాంగాల పైన ఉంటే ఎక్కువ కామాశక్తి ఉంటుంది అని అర్థం. ఇప్పుడు వివాహాలు మీరు కట్నాలు ఇచ్చుకొని 40 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు ఇలా చేసుకుని ఎక్కువ తీసుకొని చేసుకుంటున్నారు. అలాగే చక్కగా భోజనాలు, ఎగ్జిబిషన్ అనమాట, 50 వెరైటీలు ఇలా చేస్తూ ఫంక్షన్ హాల్స్లో ధూమ్ధామ్గా చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు వివాహం? 32 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇలాగ యావరేజ్గా ఆన్ యావరేజ్ జరుగుతుంది. అండ్ ఎప్పటికి మరి ఇప్పుడు ఆర్గన్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయా? నో, బికాస్ యువర్ ఫుడ్ ఈజ్ నాట్ హైజెనిక్. మీరు తినేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఉంటాయి. సో 40 వచ్చేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, ఇలాంటి ఆర్గన్స్ అన్నీ కూడా డిస్ఫంక్షన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు పొరగ త్రాగుడు, మందు, ఇలాంటి వ్యవహారాలు, వ్యసనాలు ఇవన్నీ కూడా సూచిస్తాయి ఈ తొడ మీద, లింగం మీద పుట్టుమచ్చలు. సో చెడ్డవాళ్ళతో స్నేహము, ఆ తర్వాత ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్, తాగుడు, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయని చూపిస్తుంది. ఈ విధంగా మనం పుట్టుమచ్చలు వీటిని బట్టి మనకి వచ్చినప్పుడు మర్మాంగ రోగాలు, వెనీరియల్ డిసీజెస్ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు డైరెక్ట్గా తెలియదండి. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రోగాలన్నీ కూడా బయటపడడం జరుగుతాయి. అండ్ సర్జరీస్ అన్నీ కూడా ఈ యొక్క పురుషాంగం మీద, మర్మాంగాల మీద ఈ యొక్క పుట్టుమచ్చ ఉన్నప్పుడు, బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్కిన్ ఉన్నప్పుడు ఆపరేషన్స్ అండ్ సర్జరీస్ జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. పైన ఉన్నప్పుడు చర్మం పై భాగంలో అప్పర్ పార్ట్ ఆఫ్ ద జెనిటల్ ఆర్గన్ దగ్గర ఉన్నప్పుడు విపరీతమైనటువంటి
లైంగిక వాంఛలు, అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎడమ తొడ మీద ఉన్నప్పుడు బలిష్టమైనటువంటి శరీరంతో పాటు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సర్జరీస్ ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ రకంగా ఈ యొక్క బహు బైలింగల్ తర్వాత ఈ యొక్క ఈ ఒకటే మ్యారేజా, తర్వాత బైగామి 2 మ్యారేజ్లా అనేటటువంటివి ఈ లింగం మీద పుట్టుమచ్చలు, ఈ యొక్క తొడల మీద పుట్టుమచ్చలు అనేటటువంటివి చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క పుట్టుమచ్చ శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలను మనం తీసుకొని అవి ఉండేటటువంటి కలర్ని బట్టి కూడా ఉంటుంది. పేల్ కలర్లో ఉందా, ఎల్లో కలర్లో ఉందా, తేనె రంగులో ఉందా, నల్ల రంగులో ఉందా, ఇలాంటివన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క టాపిక్లో మనకి చక్కగా బ్రహ్మాండంగా ఈ సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకొని ఒక డిసిప్లిన్డ్ లైఫ్ని లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇప్పుడు ఎంతోమంది చూడండి 6 పుట్టుమచ్చలు 5 పుట్టుమచ్చల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ కాలంలో ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధి విపరీతంగా వచ్చింది. వాళ్ళందరినీ సర్వే మనం చేసినప్పుడు చూస్తూ ఉంటాం. కాబట్టి మేము మరి వెనీరియల్ డిపార్ట్మెంట్లో వెనీరాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఈ డెర్మటాలజీలో మరి మా అంకుల్స్ అయినటువంటి తానందరావు రాజమండ్రి స్టూడెంట్స్ ఏజప్పటి నుంచి, అలాగే అచ్యుతరామారావు గారు గవర్నమెంట్ సివిల్ సర్జన్స్ రాజమండ్రి హాస్పిటల్ అప్పటి నుంచి చూస్తున్నాను నేను. అండ్ మేము కూడా వ్యాధులు మాటలన్నీ చూసాం. కాబట్టి ఈ పుట్టుమచ్చల వల్లే పాపం వాళ్ళకి వెనీరియల్ డిసీజెస్ వచ్చి చనిపోయారు, ఎయిడ్స్ అని. తర్వాత ఈ యొక్క గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వాళ్ళకి లోవర్ పార్ట్ ఆఫ్ ద పుట్టుమచ్చలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ స్కిన్ సర్జరీలు చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. సో సెన్సిటివిటీ అండ్ కల్చర్లో ఇవన్నీ కూడా క్రిములు అనేటటువంటి గుర్తించడం జరుగుతుంది. పూనా ల్యాబ్కి వెళితేనే తప్ప అప్పుడేంటి ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది కష్టం. కాబట్టి ఈ రకంగా పుట్టుమచ్చ శాస్త్రాలని మనము అక్యురేట్గా, డెఫినెట్గా, ప్రిసైజ్గా జరగడం అనేటటువంటి జరుగుతుంది. శుభమస్తు.